మీరు సాక్ష్యం చెప్పారు. అలాగే మా జీవితంలో కూడా దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా నన్ను, నా కుటుంబాన్ని, అలాగే సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించారు. కేవలం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం వల్లనే దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ సంవత్సరానికి ఆఖరి మాసం ఇది. ఈ ఆఖరి మాసంలో 21వ తారీఖులోనికి మనం ప్రవేశించాం. మనం ముందు ఇంకా 9 రోజులు ఉన్నది. కనుక మన దేవుని సన్నిధానంలో ఎంతగా ఎదుగుతామో, దేవుని సన్నిధానంలో ఎంతగా మనము మరి ముందుకు నడిపింపబడతామో అటు రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించేవారు ఉన్నారనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. కనుక దేవుని సన్నిధానాన్ని అలక్ష్యం చేయకండి. మీకు చాలా పనులు ఉంటాయి, నాకు తెలుసు. మాకంటే ఎక్కువ పనులు మీకు ఉంటాయి, మాకంటే ఎక్కువ సంపాదన కూడా మీకు ఉండొచ్చు. కానీ ఎంత సంపాదన ఉన్నా, ఎన్ని పనులున్నా దేవుని సమయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. మీ దగ్గర గడియారం లేకపోతే నన్ను అడగండి, నేను గడియారం కొనిస్తాను, ఒక గోడ గడియారాన్ని. ఎందుకంటే మీకు ఎన్నిసార్లు చెప్పినా దేవుని సమయం మీకు అర్థం అవడం లేదు. రోజు అదే పనిగా వస్తే దేవునికి కూడా బాధ కలుగుతుంది. రోజు వారం సంవత్సరం అంతా అలాగే వచ్చారు. ఏదో నూటికో కోటికో ఒక వారం 2 వారాల్లో వస్తే దూరం మారం అనుకుంటే పర్లేదు. దూరంగా ఉన్నవాళ్ళు రావడానికి ఇబ్బంది, కొద్దిగా ప్రయాణం చేసి రావాలి. కనుక దగ్గరికి ఉన్న వాళ్ళకి బాధ ఏంటి? 4 అడుగులు వేస్తే దేవుని సన్నిధానికి వస్తాం కాబట్టి మనం త్వరగా రావడానికి ప్రయత్నం చేయాలి. అయినా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తే నీకు రావాల్సిన రాబడిని కూడా దేవుడు దొంగిలిస్తాడు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఇది ఒకరికొరకు చెప్పేది కాదు, ఒకరిని ఉద్దేశించి చెప్పేది కాదు. అందరం కూడా మనం సమయాన్ని పాటించాలి. మీకంటే ముందు నేను మందిరంలో ఉండాలి, అది నా బాధ్యత. మీరు కూడా ముందుగా వచ్చి ప్రార్థన చేసుకోవాలి, అది మీ బాధ్యత. దేవుణ్ణి అడగాలి, అడగనందే అమ్మైనా పెట్టదంటారు సామెత. దేవుణ్ణి అడగకుండా మనం ఏ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోలేము. అది దేవుడు ఇచ్చేటటువంటి వరమే అనుకోండి. నేను పని చేస్తున్నానండి, మిగలడం లేదు, నా సంపాదన సరిపోవడం లేదని బాధపడే కంటే దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవడం అనేది చాలా శ్రేష్టమైన విషయం అనే సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా అలాగే చేశారు, సంవత్సరం ఆఖరిలో కూడా అలాగే చేస్తున్నారు. మీరు ఎంత సంపాదిస్తున్నారో తెలవదు. దేవుని సన్నిధానంలో వేసే కానుకలు మాత్రం తక్కువే వస్తాయి. మరి అంత పనిగా ఉన్నప్పుడు, ఖాళీ లేనప్పుడు, అంతా తీరుబడి లేనప్పుడు మరి సంపాదన ఉండాలి కదా. అది కూడా మీరు అర్థం చేసుకోండి. మన బ్రతుకులు మారాలి, మన పరిస్థితులు మారాలి. ఈ సమయం ముందు వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంలోనికి మనము ప్రవేశిద్దామండి. 18వ వచనం 2వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము. మనం ఏం చదువుతున్నామండి? మొదటి సమూయేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. కనుక మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ఈ సందర్భంలో చదువుకుని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దామండి. చదువుదాం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎపోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరమనైనా ఎంతవరకునైనా ప్రభా కూడుకులో మాతో ఉన్నారు. గతించిన వారమంతా నీ బిడ్డలను కాపాడు భద్రపరిచారు. ఈ సమయం అంతా నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు కనుక వారి సాక్ష్యాన్ని మీరు విని ఉన్నారు కనుక ఆ సాక్ష్యానికి తగినట్టు ఫలాన్ని నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. నీ సన్నిధానాన్ని అలక్ష్యం చేస్తున్న వారిని ఒక్కసారి మీరు మన్నించండి, క్షమించండి. నీ బిడ్డలకు ఉన్నటువంటి అలక్ష్యాన్ని నాయన ప్రభా, నైనా ఆ నెగ్లెక్టింగ్ తనాన్ని ప్రభా, నిర్లక్ష్యాన్ని తీసివేసి ప్రభా నీ సన్నిధానంలో వారు సమయానుకూలంగా ప్రవేశిస్తూ ఆనందించడానికి, సంతోషించడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృప చూపించండి. సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నైనా. మరి సమయం ముందు వాక్య భాగంలోనికి వెళ్తుండగా చదవబడిన వాక్య భాగాన్ని విరిచి నేను ప్రభా నీ బిడ్డలమైన మాకు వడ్డించండి.
నీ బిడ్డలమైన మా అందరితోనూ మాట్లాడండి తండ్రి. నీ దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతం వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుడు ఒట్టివాడు మట్టివాడు తండ్రి. నీ దాసుని అరకాల మొదలు నన్నెత్త వరకు కూడా ప్రభువా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాతో మాట్లాడమని, వినగల చెవులు, గ్రంపుగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేదురుగాకని చేసిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ దినము సమూయేలు 2వ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10 వచనాల వరకు అన్నా పాడినటువంటి కీర్తన ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అన్న దేవుని యొక్క సన్నిధానంలో పాట పాడింది. దేవుని సన్నిధానంలో పాటలు పాడుతూ దేవుని స్తుతించి దేవునిని గణపరిచింది. ఏమండి, ఎలా రాసింది? రాయడానికి ఏమన్నా దేవుడు జ్ఞానం ఇచ్చాడా, తెలివి ఇచ్చాడా? దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, పాట పాడడానికి మనకి ఎంతో నేర్పడతాను ఏం అవసరం లేదండి. దేవుని స్తుతించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో దేవుడు అద్భుతంగా చేసినట్టు కార్యాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పాడడమే అదొక పాట, అదొక ఆనందం, దేవుని యొక్క భక్తి. ప్రియమైన బిడ్డలారా, ఈ పాటలో దేవుని గణపరుస్తుంది అన్న. ఈ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు మనం చూస్తే అన్న దేవుని గణపరుస్తూ పాట పాడుతుందండి. ఆ పాటలో చాలా విషయాలు ఉన్నవి. దాని అంతటిని మనము ధ్యానం చేసుకోవడానికి కుదరదు కనుక నేను త్వరగా చదివి ఈ పాట యొక్క 10 వచనాలను మీకు త్వరగా తెలియజేస్తాను. చూడండి ఏమని రాస్తుంది. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలుగను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎవరు తనకున్న విరోధులు? పెనన్న కదా అన్నాన్ని బాధ పెట్టింది, గుడ్రాలని దెప్పబడిచింది, గుడ్రాలని విసిగించినటువంటి వ్యక్తి ఎవరో? పెనన్న. అందుకే ఇక్కడ అన్న చెప్తున్నా, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. 2వ వచనం, యెహోవా అంటే పరిశుద్ధుడు లేడు, ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. అంటే దేవుడు గొప్పవాడిన సత్యాన్ని 2వ వచనంలో అన్న మనకి తెలియజేస్తుంది. తర్వాత మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఇంకొకటి లేదు. ఆయన ఆశ్రయించేవారు దీవించబడతారు, అంతే, ఇంకేం లేదు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము లేదు. యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు. ఆయన ఎటువంటి వాడు అంటే అనంత జ్ఞాని అనే దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఎక్కను అంత గర్వముగా మాట్లాడుకోడి. ఏమన్నాడు తెలిసింది? ఆయనే క్రియలను పరీక్షించేవాడు. మనం చేస్తున్న పనులను పరీక్షించేవాడు ఎవరంటే దేవుడే. అందుకే పెనెన్నా క్రియలను పరిశోధించి పెనెన్నను బట్టి బాధపడుతున్నాడు అన్నాకు దేవుడు సంతానాన్ని ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. గర్వపు మాటలు మీ నోట రానీయుకుడి, ప్రఖ్యాతులందరి విలుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుకొందరు, తృప్తిగా పూజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందరు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించి పోవను. అన్నగారికి ఎంతమంది పిల్లలు తెలిసింది మీకు? అన్నకు పుట్టిన పిల్లలు ఎంతమంది? సమూయేలు ఒక్కడే కాదండి. సమూయేలుకి తర్వాత 3 కుమారులు, 2 కుమార్తెలు. అన్నకి పిల్లలు కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అనేకమైన పిల్లలను కనినది కృషించిపోను. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. దేవుడేనండి. బ్రతికించిన, చంపిన అది ఎవరికి ఉందంటే అర్హత దేవునికి ఒక్కడికే ఉంది. అందుకే చనిపోయిన లాజరును లేపడానికి దేవునికి గొప్ప శక్తివంతుడనే విషయాన్ని అక్కడ మనము రుజువు చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, జనులను సజీవులుగా మృతులుగా చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగు చేసేవాడు ఎవరు? దేవుడే. మనం అనుకుంటాం దేవునితో ఉంటే నీకు ఆశీర్వాదం,
ఐశ్వర్యము, దేవునితో లేకపోతే నీకు దారిద్ర్యం, అంతే. అంతకంటే రెండో ఒక అంశం లేదు ఇక్కడ. ప్రియదిన బిడ్డలారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యం కలుగు చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును, ఆయన దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టేవాడును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును, ఆయన లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. ఆయన భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. భూమి యొక్క స్తంభములు, భూమి అంట స్తంభాల మీద నిలబెట్టాడంట దేవుడు. భూమి గుండ్రముగాను భూమిని ఏలాడదీసినట్టు ఉందని రాసినటువంటి సత్యాన్ని కూడా యోబు గ్రంథంలో మనం చూస్తాం. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు త్రుటిలో నిలకుండా ఆయన వారిని కాపాడు. దుర్మార్గుల అంధకారమందు మాటు మనుగుదు, బలము చేత ఎవడును జయమునందడు, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలము నుండి ఆయన వారిపై ఉరుములు వలె గర్జించును, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజుకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును అని అన్న ఇక్కడ పాట పాడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న పాడినటువంటి పాట ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి జ్ఞాపకం చేయాలి. ఈ సందర్భంలో మనము అన్న యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి 11వ వచనం, ఎల్కనా రామాలను తన ఇంటికి వెళ్ళిపోయాను, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండేను, యాజకుడని ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎవరో? సమూయేలు. ఎవరి కుమారుడు? అన్న యొక్క మొట్టమొదటి కుమారుడు. ఈ సమూయేలు ఎలా పుట్టాడు అన్నది వర్తమానం మనం గత వారంలో చెప్పుకున్నాం. సమూయేలు ఎలా పుట్టాడండి? అన్న దేవుని సన్నిధానంలో కంగలార్చి కన్నీటి విరిచి ప్రార్థన చేసినప్పుడు, నాకు మగ కుమారుని కనుక దయచేస్తే ఆ కుమారును నా తల మీద సౌరభ్పు కత్తి పెట్టకుండా పెంచి నీకే నేను మరలా బహుమతిగా ఇచ్చేస్తాను తండ్రి, దయచేసి నాకు మగపిల్లవాడిని దయచేయమంటే అన్నాక దేవుడు మగపిల్లవాడిని ఇచ్చాడు. మగపిల్లవాడు ఇచ్చిన తర్వాత అన్న కుమారుని పెంచి పెద్ద చేసి పాలు విడిచిన తర్వాత ఏలీ సన్నిధానం తీసుకొచ్చి దేవుని సముఖానికి ఏలీ దగ్గర తన కుమారుడు అయినటువంటి సమూయేలును విడిచిపెట్టి అన్న వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఏం చేస్తుందంటండి, అన్న వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా తీసుకుని వస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న బాలుడైన సమూయేలు. చూడండి 18వ వచనం చదువుకున్నాక ఇందాక మనము, బాలుడైన సమూయేలు నారతో చేపని ఎపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను, వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించడానికి తన పెనుమిడితో కూడా వచ్చినప్పుడు ఆ అంగిని తీసుకుని వచ్చి వానికి ఇచ్చిచుండెను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అన్న ప్రతి సంవత్సరం తన కుమారుని చూడడానికి వస్తుంది. ప్రతి సంవత్సరం తన కుమారుడిని చూడడానికి వస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి ఏటేటా నాకు రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా బలి అర్పించుటకు తన పెనుమిడితో పాటు అక్కడికి వచ్చినప్పుడల్లా, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత శిలోహలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా తన కుమారుడికి ఒక విచిత్రమైన అంగీని కుట్టి తీసుకుని వచ్చి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకనొక రోజున ఒక సంవత్సరం అలాగే అంగీని కుట్టి తీసుకుని వచ్చి బలి అర్పించుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో ఏలీ అన్నాను చూసి ఒక దీవించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్న 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం చూస్తే, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ప్రియ దేవునికి స్తోత్రం. దేవుడు ఎలా దీవించాడు 20వ వచనం చదువుబడితే చూస్తే మనకు అర్థమవుతుంది. ఏలీ అన్నాను దీవించాడు. అమ్మా, నువ్వు కుమారుని తీసుకొచ్చి దేవుని సన్నిధానికి ఇచ్చావు కదా, దానికి ప్రతిఫలముగా దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చునుగా కానీ ఏలీ ప్రార్థన చేసి దీవించాడు. దీవించిన వెంటనే అన్న గర్భవతి కుమారులు 3 కుమారులుగా అంది, 2 కుమార్తెలను కానీ అక్కడికి 5 సంతానము, సమూయేలుతో పాటు 6వ సంతానము ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. పెన్నెన్నాకు కూడా పిల్లలు పుట్టారు, కానీ పెన్నెన్న పిల్లల గురించి దేవుని వాక్యంలో ఏమి కూడా రాయబడలేదు. అన్నకు పుట్టిన పిల్లల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక 2 కుమార్తెలను కన్నా అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు
దేవునితో నడుస్తున్నటువంటి బిడ్డలతో ఉంటుంది, ఆయనను ఆరాధించే వారితో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఏలి మరి హన్నాను దీవించినప్పుడు, దేవుడు కూడా హన్నాను దర్శించినప్పుడు ఆమెకు కుమారులు కలిగినట్టుగా, అలాగే కుమార్తెలు కూడా కలిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇది సమూయేలు యొక్క జీవితంలో దేవుడు ఉంచినటువంటి ఆశీర్వాదాలుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం ప్రియమైనప్పుడు. అయితే ఇక్కడ అన్న జీవితం ఎలాగుంటే ఏలి యొక్క జీవితం ఎలాగుందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏలి యొక్క జీవితం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఏలి యొక్క జీవితం శాపగ్రస్తమైన జీవితంగా ఆఖరికి చివరికి మిగిలిపోయినట్టుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఏలి యాజకుడే, దేవుని సేవకుడే, కానీ ఏలి యొక్క కుమారులు దుర్మార్గులైపోయి దేవుని ఆలయానికి వచ్చేవారిని, దేవునికి ఇచ్చేటువంటి బలి అర్పణలోను అనేకమైనటువంటి మోసాలు, దగాలు ఏలి యొక్క కుమారులు చేస్తున్న సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతాం ప్రియమిత్రులారా. కనుక ఏలీకి దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు ఒక సేవకునితో. ఏలి దగ్గరికి ఒక వర్తమానము దేవుడు పంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూద్దామా ఏలి యొక్క జీవితం ఎలాగుందో ఇక్కడ మనం చూద్దాం. 27వ వచనం మనం చూద్దాం. 27వ వచనం చూసింది. అంతటా దైవజనుడు ఒకడు ఏలి వద్దకు వచ్చి ఇట్లా, నేను ఏలి, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారును ఐగుప్తు దేశమందు ఫరో ఇంట్లో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎపోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడు ఉన్నట్లు ఇశ్రాయేలీల గోత్రముల నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. ఒక దైవజనుడు వచ్చి ఏలీతో చెప్తున్నాడు, ఓ ఏలియా, దేవుడు చెప్తున్నాడు, ఏలి దేవుడు చెప్తున్న విషయం జ్ఞాపకం చేసుకో. ఏలి, నీకు ఉన్నటువంటి ఈ స్థితి దేవుడు నీకు ఇచ్చినది. ఎలాగిచ్చాడు దేవుడు? ఐగుప్తులో నీ పితరులు దాసోములో ఉన్నప్పుడు వారిని నేను దర్శించి వారిని బయటకు రప్పించాను, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని నడిపించాను. మొట్టమొదటిది. రెండవది, వారిలో దేవునికి సేవ చేసే వారికి యాజకులుగా కొంతమంది నిలబెట్టాను, అందులో నిన్ను కూడా నేను ఏర్పాటు చేశాను యాజకుడిగా. ఏలి దేవుని యొక్క సేవకుడిగా, యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేసిన సత్యాన్ని ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నాయి. అయితే దేవుని యాజకుడిగా ఉన్నటువంటి నీవు దేవుని సముఖంలో నిరపరాధగా ఉండవలసింది పోయి దేవుని సముఖంలో అపరాధుగా నీ కుమారులు ఉంటుండగా వారిని నువ్వు గద్దించలేదు అని ఈ దైవజనుడు ఏలీతో చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. ఇశ్రాయేలు అర్పించే హోమ వస్తువులు, బలి అర్పణలో వచ్చే వస్తువులు కానీ, ఆహార పదార్థాలు కానీ, రొట్టెలు కానీ, ఇవన్నీ కూడా నువ్వు తినేటట్టుగా నీకు నేను వాటిని ఇచ్చి తిని అని చెప్తూ 29వ వచనం, నీ నివాస స్థలంలో నేను నిర్ణయించిన బలి నైవేద్యములు మీరు ఎలా తురీకరించుతున్నారు? నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుతున్నారు? ఎందుకు తృణీకరిస్తున్నారు? ఎందుకంటే వీళ్ళ చేసే చేష్టలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఏలీ కుమారులు చేస్తున్న సేవను చూసినప్పుడు, వారు చేస్తున్న అపరాధాలు చూసినప్పుడు చాలా మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏలీ కుమారులు ఏ తప్పిదం చేశారు, ఏ పొరపాటు చేశారు అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ వచనం నుంచి చదివితే ఏలీ కుమారులు చేసిన దేవుని ఎదురు ఏలీ కుమారులు చేసిన పాపాన్ని 12వ వచనం నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. 17వ వచనం వరకు, 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే ఏలీ కుమారులు చేసిన పాపాన్ని దేవుడు ఇక్కడ బహిర్గతం చేస్తున్నాడు. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ కుమారులు ఎలా ఉన్నారంటే మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారంట. ఎంత దయనీయమైన పరిస్థితి. తన తండ్రి ఏమో దేవుని యాజకుడు, తన తండ్రి ఏమో దేవుని యాజకత్వం చేస్తున్నవాడు, తన తండ్రి దేవుని ఎరిగిన వాడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారులు దుర్మార్గులైనటువంటి కుమారులు పుట్టినట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా,
మిక్కిలి దుర్మార్గులు అయి ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయొచ్చు వచ్చిన పని ఏమనగా, చూడండి, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకుతుండగా యాచకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తప్పేలలో గాని గుణలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకు చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనను. శిలోకు వచ్చి ఇశ్రాయేలులందరినీ వీరు ఇలాగూ చేయొచ్చు వచ్చిరి. 14 వచ్చును. కనుక ప్రియమైన బిడ్డలారా, యాజకులకు వచ్చేటువంటి దశమ భాగం అనొచ్చు, లేకపోతే దేవుడిచ్చిన ఆహార పదార్థాలు అనొచ్చు. ఇది చూడండి ప్రియమైన బిడ్డలారా, యాజకుడికి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు మాంసంగా నెలకొచ్చిందో తెలుసా? బలి అర్పించిన తర్వాత ఆ బలిని మాంసం కోసి ఉడకబెడుతున్నప్పుడు వండుతున్నప్పుడు యాజకుని యొక్క కుమారులు కానీ దాసుడు కానీ సేవకుడు కానీ వచ్చి ఏం చేయాలంటే ముండ్లుగా ఉన్నటువంటి ఒక కొంకిని తీసుకొచ్చి ఆ మాంసపు గిన్నెలో వేస్తారంట, గిన్నెలో పెడతారంట. దానికి ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, చూడండి 14 వచ్చిన బొరుసులో కానీ తెపాలలో కానీ గోనలో కానీ కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతా యాజకుడు తీసుకున్నాను. ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారమ్మా? తెపాల అంటే ఏంటి తెలిసింది? చిన్నదే. తెప్పాలంటే చిన్నది. బురుసు అంటే కొద్దిగా పలసగా ఉండేది. తెప్పాల కానీ గోన, ఎప్పుడన్నా గోనలు చూసారమ్మా మీరు? ఈ వయసు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ జనరేషన్కి గోన అంటే తెలవదు. గోన దేంతో చేస్తారు చెప్పండి? గోన అంటే తెలుసా? అదొక పాత్ర, నీళ్లు పట్టుకునే పాత్ర. గోనది తెలవదా మీకు? చాలా మీరు అలా చూస్తారా? గోన అంటే తెలవదా? నీళ్లు పోసుకునేవారు కదండి, ఇండుపు గింజ పెట్టి అర్ర తీసుకునేవారు కదా, దాన్ని గోన అంటారు. నీళ్లు మంచి నీళ్ళుగా పెట్టుకునేదాన్ని గోన అంటారు దాన్ని. పూర్వకాలం, ఇప్పుడెక్కడ, దాదాపు 60 సంవత్సరాలు పైబడినటువంటి మాటలు. గోనలుండి ప్రతి ఇంట్లోని మట్టితో చేసిన గోనలుండి ఆ గోనలో నీళ్లు పోసుకుని తొట్లు మరియు చెరువులో నుంచి కాలువలో నుంచి తీసుకొచ్చి నీళ్లు గోనలో పోసుకుని ఆ నీళ్లు మురికిగా ఉంటే ఇండిపు గింజ తీసుకొచ్చి దానిలో అరగదీస్తే ఆ నీటిలో మురికంతా అడుక్కు చేరేది, నీళ్లు తేటగా పైకి చేరేవది గోన అంటే. మరి మన ఇంట్లో తెప్పాలా లేవా? అన్నం వండుకుని తెప్పాలంటాం మనం. అమ్మా, మన ఇంట్లో తెప్పలా ఉంటుంది. గోనలు ఇప్పుడైతే ఉండవు, కానీ కొండలు ఉంటాయి. కొండలు కూడా ఉన్నాయి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి. అన్నం వండుకున్న కొండలు, అన్నం వండుకున్న తెప్పాలు. ఈ పేర్లన్నీ ఎలాగొచ్చినాయి అనుకుంటున్నారు? పూర్వకాలం బైబిల్లో రాయబడినటువంటి పేర్లన్నీ కూడా ఈ వంట పాత్రలు కానీ మన ఇంట్లో ఉన్న పాత్రలు కానీ పెట్టి ఈ రోజున వారు పేర్లతో మనం పిలుచుకుంటున్నాం. సీవండి గిన్నెలు వచ్చిన తర్వాత, స్టీల్ గిన్నెలు వచ్చిన తర్వాత ఈ మట్టితో చేసిన పాత్రలు చాలా తక్కువ అయిపోయింది. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథంలో అన్ని విషయాలు దేవుడు రాసి ఉంచాడు. బైబిల్ అంతా చదివితే మనకు అర్థం అవుతుంది. మనం ఒక అధ్యాయం చదువుకుని అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు చదివితే, ఎన్ని సంవత్సరాలు చేస్తే మనం వారానికి ఒకసారి చదువుకుంటే మనకు అర్థం అవుతుంది, బైబిల్ పూర్తి అవుతుంది. అవదో మన జీవిత కాలం అంతా చదివినా కానీ బైబిల్ మనకు అర్థం కాదు. చదువుకున్న సమయంలో అయినా మనం జాగ్రత్తగా వింటే వాటిని బట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 15 వచ్చిన ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి పశువును వధించిన వానితో యాజకునికి వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసం అతడు నీ వద్ద తీసుకొని పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చాను. వారు చేసే దౌర్జన్యం ఎలాగొన్నది తెలిసింది? ఉడకబెట్టిన తర్వాత ఏదైనా దేవునికి అర్పించిన తర్వాత దేవునికి తెలిసింది. ఏలీ కుమారులు నాకు ముందుగానే కావాలని అడగడం మొదలు పెట్టారు. ఈ మాంసాన్ని కానీ ఈ యొక్క కొవ్వుని కానీ దహించక ముందే మాకు కావాలని వారు గొడవ పడుతున్న సందర్భాలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 15 వచ్చిందో మనం చూడగలుగుతున్నాం. చదువుతామా? ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకులు పనివాడు వచ్చి పశు బలుని వధించిన వారితో యాజకునికి వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసంతో నీ వద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చాను. ఈ క్షణమంది వారు క్రొవ్వును దహించుడు. తరువాత నీవు మనసు వచ్చినట్టు మట్టుకు తీసుకువచ్చిన వారితో ఆ మనిషి చెప్పిన వాడు అలా కొద్దు, నాకు ఇప్పుడే కావాలి. దేవునికి అర్పించక ముందే వారు ఆ మాంసమును ఆ కొవ్వును పట్టుకెళ్ళడానికి పరివారు వచ్చి గొడవలో పడేవారు అనమాట. ఇవన్నీ కూడా
ఏలీ దృష్టికి వచ్చినప్పుడు ఏలీ వారిని గద్దించడం మానివేసి ఏలీ వారిని సముదాయించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందును అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైన కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహుగా గొప్పదాయను. ఏలీ కుమారులు ఏం చేస్తారో తెలిసింది, బలి అర్పించే వారి దగ్గరికి వచ్చి ఇవన్నీ ఈ విషయాలన్నింటిలో వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భాన్ని, యాజకులు ఇబ్బంది పెడుతున్న సందర్భాన్ని, సేవకులు ఇబ్బంది పెడుతున్న సందర్భాన్ని వారు దేవుడు చూసి దేవుని సన్నిధిని వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అని పరిశుద్ధ గ్రంథం మనం ఇక్కడ తెలియజేస్తుంది. ఆ గొప్పదైన పాపాన్ని దేవుడు పరిహరించడానికి ఏలీ యొద్దకు ఒక దైవ సేవకుని పంపించినట్టుగా మనము 27వ వచనంలో మనం చదువుకున్నాం. దైవజనుడు వచ్చి ఏలీతో చెప్తున్నాడు, నువ్వు చేసింది బాగలేదు, నీ కుమారుడు చేసింది బాగలేదు కనుక దేవుని దగ్గర నుంచి నాకు ఒక సమాచారం వచ్చింది కనుక దానిని నీకు తెలియజేయడానికి వచ్చానని దైవజనుడు చెప్తూ అతనితో చెప్తున్న మాటను మనం ఇక్కడ, అతడు నా మందిరము ఎపోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణను ధూపమును అర్పించగా నాకు యాజకుడినట్లు ఇశ్రాయేలు గోత్రం నేను అతన్ని ఏర్పరచుకుంటుని ఇశ్రాయేలు అర్పించు హోమపు వస్తువులంటిని నా పితరుల ఇంటి వారికి నేను ఇచ్చితినని చెప్తే ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు ఇక్కడ ఏలీతో దైవజనుడు చెప్తున్నాడు. 29వ వచనం, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుతున్నారు. నా నివాస స్థలానికి వచ్చేటటువంటి బలిని, ఆ బలి మాంసమును బలులను మీరు ఎందుకు తృణీకరిస్తున్నారు? తృణీకరించడం అంటే అర్థం ఏంటో తెలిసింది, వారు అపవిత్రం చేస్తున్నారు. ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? అపవిత్రం చేస్తున్నారు. ఎలాగ అపవిత్రం చేస్తున్నారు? దేవునికి బలిని అర్పించుకోవడానికి ముందుగానే వారు తీసుకుని వెళ్ళి వారు కడుపులను నింపుకోవడానికి, వారి శరీరం నింపుకోవడానికి, కుటుంబాలను పోషించుకోవడానికి వారు చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. యెహోవా చూడండి, అందుకు ఆయన చెప్తున్న మాట 30వ వచనం, నీ ఇంటి వారు నీ పితరుల ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడంట? ఏలీయాతోనూ ఇశ్రాయేలు జనాంగంతో, మీ ఇంటి వారు నీవు కూడా నా సన్నిధానంలో యాజకత్వం నిరంతరం చేస్తారని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడంట. ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు మరలా తిరిగి వెనుకకు తీసుకుంటున్నట్టుగా ఈ 30వ వచనం మనం ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ఇప్పుడది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఓ ఏలీ, జాగ్రత్తగా వినా, నిరంతరము నువ్వు యాజకుడిగా, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా యాజకులుగా ఉండేటట్టుగా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానాన్ని మీరు తృణీకరించారు కాబట్టి దేవుని సన్నిధానంలో మీరు చేసిన అపరాధం బట్టి, పాపం బట్టి దేవుడు ప్రతికూలముగా మీ సన్నిధానం మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని వెనుకకు తీసుకుంటున్నటువంటి సెలవిచ్చి ఉన్నాడు. కావున యెహోవాకి ఏమనగా, నిన్ను కనపరచువారు నేను కనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. నన్ను కనపరచువారు నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించువారు నేను తృణీకరిస్తానని ఆయనతో ఏలీతో దైవజనుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కూడా దేవుని కనపరిచేవారు ఘనంగానే ఉంటారు, ఆశీర్వాదకరంగానే ఉంటారు. ఎవరైతే దేవునిని తృణీకరిస్తారో వారు కూడా దేవుని చేత తృణీకరింపబడతారనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 31వ వచనంలో ఏలీతో ఆ దైవజనుడు చెప్తున్న మాట మనము జ్ఞాపకం చూద్దామండి. ఏలీతో చెప్తున్న మాట ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరునింటి బలమును నేను తక్కువ చేద్దును. రాగల దినములలో, జరుగుతున్న దినములలో నీ పితరుల బలమును, నీ బలాన్ని కూడా నేను తగ్గిస్తాను. ఎలా తగ్గిస్తానంటే దేవుడు బలమును తగ్గించడం అంటే ఆయుష్ను తగ్గించడంతో సమానం. ప్రియదనమంటారా, నీ బలమును తగ్గిస్తాను, తక్కువ చేతులు, నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును. మన ఇళ్లలో ముసలివాడు అంటే అర్థం తెలుసండి. దేవుడు వారికి ఆయుష్ ఇచ్చాడు కనుక ఆయుష్ను బట్టి, ఆ జీవిత కాలాన్ని బట్టి దేవుడు పెంచాడు కనుక ముసలివాళ్ళుగా ఉంటారు. కొంతమంది ముసలివాళ్ళు మన ఇంట్లో ఉంటే మనము అదృష్టం అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముసలివారు మన ఇంట్లో ఉంటే అదృష్టం అనుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు, నీ ఇంట్లో ముసలివాడు ఒక్కడును ఉండకుండా పోను గాక. అంటే వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ పరిమాణాన్ని
తగ్గించుకుంటూ వచ్చాడంట. వస్తూ అక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన ద్వారా ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. యెహోవా ఇశ్రాయేలుకు చేయుదునని మేలు విషయంలో నా నివాస స్థలముకు అపాయం కలుగునేమో చూతువు ఎన్నట్టుగా ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునందు నేను ఉండకుండా నేను అందరిని నశింప చేయక విడిచివాడను కనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షేమకుటకును కారణమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమవుదురు. నీ సంతానం వారు ఎప్పుడు చనిపోతారంటే యవ్వన కాలంలో, వయసు వచ్చిన కాలంలోనే వారు చనిపోతారు. యవ్వన కాలంలోనే నీ కుమార్తెలు మనవలు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చనిపోతారు? వారు యవ్వన వయసులోని వారు చనిపోతారు. ఎందుకంటే మీ బలమును నేను తక్కువ చేతులు అంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతా ఎవరి వల్ల వచ్చింది? ఎక్కడ ఎవరి వల్ల వచ్చిందో చూస్తే ఓఫ్నీ ఫీనెహాసు అనేటువంటి ఇద్దరు కుమారుల వలన ఏలీ కూడా దేవుని దగ్గర నుంచి ఉగ్రత వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మనం చేసే పనులు బట్టే మనకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం చేస్తున్నటువంటి క్రియలు బట్టే దేవుడు మనకు మేలు చేస్తాడు. మనం ఉపకారం చేస్తాడు, మేలు చేస్తే మేలు చేస్తాడు. ఆయన సన్నిధానం నిందారీతులుగా మనం ఉంటే దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తున్న విషయాన్ని మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుటుంబంలో యాజకత్వం లేకుండా ఎవరు ఉండరని చెప్పిన దేవుడు, నిరంతరం యాజకులుగా ఉంటారని చెప్పిన దేవుడు ఇప్పుడు ఏలీ సంతానంతో ఏలీ కుటుంబంతో ఆయన చెప్తున్న విషయం ఏంటంటే తెలుసా? నీ ఇంటిలో యవ్వనస్తులుగానే ఉండగానే చనిపోతారు. మనకు ఉన్నటువంటి ఆయుష్ పరిమాణం ఎంత? 91 కీర్తన ఉంటుంది, 91 కీర్తన ఉంటుంది. ఏమంటుంది? నరుడి ఆయుష్ 80 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అవుతుందని దేవుడు అక్కడ ఆయుష్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎవరి వయసులో చనిపోతారంటే 30 సంవత్సరాల లోపే నీ కుటుంబంలో వారందరూ కూడా చనిపోతారని దేవుడు ఇక్కడ వీరికి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 34వ వచనం చదువుతామండి. 34వ వచనం చూస్తే నీ ఇద్దరు కుమారులైన ఓఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉంటుంది. నీ కుమారులందరూ కూడా చనిపోతారయ్యా. వారు చనిపోవడం నువ్వు చెవులారా వింటావు, కళ్ళారా చూస్తావు అని దేవుడు ఏలీతో చెప్తున్నాడు. నీ కుమారులందరూ కూడా ఓఫ్నీ ఫీనెహాసు అనే వారు చనిపోతారు. ఎందుకంటే వారు చేసిన పాపము నా సన్నిధానానికి చేరింది కనుక ఆ పాపం బట్టి నేను వారు చనిపోతారని చెప్తూ ఒక్కనాటి ఎందు వారిద్దరూ మరణం అవుతారు. ఒక్క రోజునే కుమారుడు చనిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసండి. ప్రియజన్ పడ్డానికి చాలా బాధగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఒకసారి చనిపోతే బాధ ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి చనిపోతే కొంచెం బాధ తగ్గుతుంది. కానీ ఒక్కసారి చనిపోతే బాధ ఎక్కువ ఉంటుందనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక నీ ఇద్దరు కుమారులు ఒక్కనాడే చనిపోతారు చెప్తే ఇక్కడ ఏమన్నా ఒక్కనాటి ఏం ఎదురు మరణం తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును, అతను నా యోచన బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించాడు. నమ్మకమైన వాడిని నేను ఏర్పాటు చేస్తా. వాడు ఏం చేస్తారంటే నా ఆలోచన బట్టి యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టించును. దేవుడు ఏం చెప్తున్నారు? నీ ఇద్దరు కుమారులైనటువంటి ఓఫ్నీ ఫీనెహాసు చనిపోతారు. ఒక్క రోజున చనిపోతారు వారు. ఎందుకంటే వారి పాపం నా సన్నిధానానికి వచ్చింది కనుక, వారు చేసిన పాపం నా సన్నిధానానికి వచ్చింది కనుక ఒక్క రోజున వారు చనిపోతారు. తర్వాత నేను నాకు అనుకూలమైన యాజకత్వం జరిగించేవాడిని నేను ఏర్పాటు చేసుకుంటానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ దినబడారా, దేవుడు ఉగ్రత వచ్చింది అనుకోండి, ఎవరం కూడా తట్టుకోలేము. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. మనుషుల మధ్య తగు వస్తే దేవుడు తీరుస్తాడు. మనుషుల మధ్య తగు వచ్చినా, కలహం వచ్చినా, మనుషులకు బాధ వచ్చినా దేవుడు తీరుస్తాడు. మరి దేవునికి మనుషులకి కలహం వచ్చింది అనుకోండి, మనం ఇంకెవరితో చెప్పుకోవాలి? కనుక అటువంటి బాధాకరమైన పరిస్థితులు మనకు రాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక చూడండి ప్రియజన బిడ్డలారా, 33వ వచనం 23వ వచనం చదువుతున్నాం. ఈ జనుల ముందు మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరెందుకు చేస్తున్నారు? ఇకండి, ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు చేస్తున్న కార్యాలు జనుల వల్ల మేము విన్నాం. ఈ దైవదాసుడు చెప్తున్న మాట మీరు ఇలాగా ఎందుకు చేస్తున్నారు? నాకు చూడండి 24వ వచనం
నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చెయ్యను అని నేను ప్రియదినబడ్డారా. ఏంటంటండి, నరునికి మధ్య గొడవ జరిగితే దేవునికి చెప్పుకోవచ్చు అని, కానీ దేవునికి నరులకి మధ్యలో గొడవ జరిగితే ఇంకెవరితో చెప్పుకుంటాం కనుక ఇలాగ చేయవద్దని చెప్పినట్టుగా మనం చూద్దాం. అయితే యెహోవా వారిని సంపదలచి ఉండను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ఏంటంటండి, వారు ఏం చేశారంట? వారు మొరను తండ్రి చెప్పిన కానీ వారు విననట్టు వారుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. 35వ వచనం చూద్దామండి. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా ఎదుట నా యోచన బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టించును, అతడు నా అభిషక్తిని సన్నిధిని అన్నిటికీ యాజకునిగా ఉండునని చెప్పాడు. ఎవరు యాజకుడు? నమ్మకమైన యాజకుడు. చివరిగా చదివితే మనకు అర్థమవుతుంది. 36వ వచనం. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రొక్కైనను రొట్టె ముక్కైనను సంపాదించుకొనవలని ఆ నమ్మకమైన యాజకుని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒక దాని యందు నన్ను ఉంచమని అతనిని వేడుకుందరు. ఎంత దారుణమైనటువంటి శిక్ష అంటే, ఇక్కడ ఏలీ గురించి, ఏలీ కుమారుల గురించి దేవుడు చెప్తున్నాడు. నేను నమ్మకమైనది యాజకుని ఏర్పాటు చేసుకుంటాను. ఆ యాజకుని దగ్గరకు వచ్చి ఎవరు అడుగుతారంట? యాజకులుగా ఉండి శపింపబడినటువంటి వీరు అతని దగ్గరికి వచ్చి ఒక రొట్టె ముక్కనివ్వండి, ఒక మాంసం ముక్కనివ్వండి, బతిమాలుకొని అడుక్కుని తినేటువంటి పరిస్థితిలోనికి. బ్రతిమాలుకోవడం అంటే అర్థమైనది అడుక్కు తినడమే. అడుక్కు తినేటువంటి యాచన చేసుకున్నటువంటి పరిస్థితిలోనికి వారు వస్తారు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రభు ఇక్కడ తెలియదు. ఒకదాని యందు నన్ను ఉంచమని అతనిని వేడుకొందురు. ఇది దైవదాసుడు ఏలీకి చెప్పినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానాన్ని ఈ దేవుని సేవకుడు అతనికి తెలియజేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నాం. ఈ యాజకుని యొక్క పేరు మనకి, ఈ దైవజనుని యొక్క పేరు మనకి తెలియజేయబడలేదు కనుక దైవజనుడని రాయబడింది 27వ వచనంలో. కనుక దేవుని దగ్గర నుంచి ఒకరితో వచ్చింది, ఏలీ కుటుంబం మీదకి వచ్చింది. నమ్మకమైన యాజకుడు ఎవరు? ఇప్పుడు నమ్మకమైన యాజకుడు ఎవరంటే సమూయేలుగానే మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలీని తప్పించి, ఏలీ కుమారుని చంపి ఆఖరికి దేవుని యొక్క సన్నిధానంలో యాజకత్వం చేసేలాగున దేవుడు సమూయేలును ఏర్పాటు చేసుకున్నట్టుగా ముందు 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమిత్రులారా, దేవుని ఉగ్రత మన మీదకి వస్తే మనం తట్టుకోలేము కనుక దేవునికి వినయంతో విధేయతతో ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం దేవునితో ఉండడానికే ఇష్టపడాలి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కనుక శిలోహలో ఉన్నటువంటి దేవుని మందిరానికి ఏటేటా ఎలకాన వెళ్ళి బలులు అర్పించుకుంటూ, దేవునికి సన్నిధానం అర్పించుకుంటూ దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి అన్న తన కుమారుని దేవునికి సమర్పించుకున్న కనుక సమూయేలు దేవుని సన్నిధానం ఎదుగుతున్నాడు. సమూయేలును దేవునికి ఇచ్చినందుకు గాను అన్నాకి దేవుడు 3 కుమారులు 2 కుమార్తెలను ఇచ్చి మరలా వారిని ఆశీర్వదించాడు. వారు కూడా పెరిగి పెద్దవారు అవుతున్నారు. సమూయేలు దేవుని సన్నిధానంలో ఉండి ఎదుగుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో కూడా మన బిడ్డలు దేవుని సన్నిధానంలో ఎదగాలి. మన బిడ్డలు, మన కుమారులు కుమార్తెలు దేవుని సన్నిధానంలో పెరగాలి, దేవుని ఆశీస్సులు పొందుకోవాలి. వారిని బయట తిరగనర్థం కాదండి, దేవుని సన్నిధానం రావాలని, మందిరానికి రావాలని మనం కోరుకుంటూ వారిని మనం వెంట పెట్టుకుని దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవుని మందిరంలో ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరం వినయంతో విధేయతతో మనం కూడా జీవించాలి. కనుక మరి ఈ దినము సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం మనము పూర్తి చేసుకున్న ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చే వారం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాము. తర్వాత వచ్చే వారం మనము డిసెంబర్ 31 నైట్లోకి వెళ్ళిపోతాం కనుక ఆదివారం మనకు ఉన్నది కనుక ప్రియమైన బిడ్డలారా, మరి వచ్చే వారమే మనకు ఆఖరి ఆదివారం. అందరూ కూడా మరి దేవుని సన్నిధి వినయముగా విధేయతగా సమయానుకూలంగా వస్తూ దేవుని సన్నిధిని పాల్పొందడం పొందుతూ దేవుడి ఆశీస్సులు పొందాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. తల వంచండి. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి,
కృపగల దేవాంధ్రమునైనా ఇంతవరకు నైనా కూడుకులో ఉండి మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. అయినా మరి ఈ యొక్క సమయాలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చారు. అన్న యొక్క జీవితాన్ని, ఏలి యొక్క జీవితాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అన్నాను మరలా మీరు దర్శించినప్పుడు సమయంలో నీ సన్నిధానం ఇచ్చినందుకు గాను అన్నకి నేను 3 కుమారులు 2 కుమార్తెలు కూడా మీరు దయచేశారు. అటు రీతిగా అన్న జీవితాన్ని నీ పరిశుద్ధ గ్రంథంలో మీరు లిఖించారు. పరిశుద్ధ గ్రంథంలో అన్న పేరును ఉంచారు, ఎల్కనా పేరును కూడా ఉంచారు. సమూయేలునైతే నేను ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరముగా సమూయేలు పెరిగి పెద్దవాడై నీకు సాక్షిగా జీవిస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. మా జీవితాల్లో కూడా ప్రభు నీ సన్నిధానం మేము సాక్షిగా ఉండడానికి, నీ సన్నిధానం మేము కనపడడానికి, మా జీవితాలను నీ సన్నిధానంలో అర్పించుకోవడానికి నేను నీ కృప చూపించండి. అన్నా మాదిరిగానే మేము కూడా అంగలారుస్తూ, అన్నా మాదిరిగానే మేము కన్నీరు విడుస్తూ నీ సన్నిధానంలో ప్రార్థన చేసుకుని మాకున్నటువంటి అవసరతలు అక్రతలు తీసుకునేటువంటి భాగ్యాన్ని బిడ్డలను మాకు కూడా దయచేయండి. ఏలీకి మాదిరిగానే ప్రభా శాపాలు కానీ నేను ప్రభా మా పాపాల నిమిత్తం మాకు నేను మరణాలు కానీ కలుగకుండానైనా నీ సన్నిధానం నిందారైతులుగా ఉండడానికి నన్ను కృప చూపించండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేసి అన్నా మాదిరిగా దీవించబడేటువంటి జీవితాన్ని వారు కూడా కలిగి ఉండినట్టుగా నీ కృప దయచేయమని చేసిన ప్రార్థన పాదజను చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మీ కిలువ నియమతో బ్రతిమలాడి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్.